my special one. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, అది ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది. అది ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. వీడియో అనేది చాలా సింపుల్గా ఎడిటింగ్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన ఏమైనా మెటీరియల్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. దీనికి కావాల్సింది విఎన్ అప్లికేషన్. ఇది వచ్చేసి ప్లే స్టోర్లో ఉంటుంది. విఎన్ అని కొడితే వస్తుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు న్యూ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీ దాంట్లో ఉన్న వీడియోస్, ఫొటోస్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని, నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియో అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీనికి మీకు ఒక 2 ఫొటోస్ కావాల్సి ఉంటుంది. మీ గర్ల్ ఫ్రెండ్ కానీ, మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీకు ఎవరి ఫోటోలు అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఒక 2 ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. మీ ఇష్టం ఉన్న ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు టోటల్గా 3 ఫొటోస్ వచ్చాయా లేదా చూసుకోవాలి. లాస్ట్లో మనకు ఎక్స్ట్రా బ్లాక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద ఆడియో సింబల్ ఉంటుంది, దీన్ని మ్యూట్ చేసుకోండి. దీనికి ఒక ఆడియో వస్తుంది. దీన్ని మ్యూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కింద ఎఫ్ఎక్స్ అని ఉంటుంది, ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడనైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఫస్ట్లో ఇస్తాను. ఇక్కడ మీరు డ్రాగ్ చేసుకోండి, ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోండి. మీకు వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే రాదు, ఇది వచ్చిన వరకు అయితే మీరు డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అనేది పెట్టుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చినట్టు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ జూమ్ అవుట్ అనేది ఎఫెక్ట్ ఇస్తున్నాను. దీంట్లో మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే ఇవ్వచ్చు. తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు వీడియో సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన ఒరిజినల్ అని ఉంది కదా, ఈ ఒరిజినల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 9:16 రేషియో అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని సైడ్కి ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు సాంగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాంగ్ కోసం ఇక్కడ మనకు సాంగ్ సింబల్ ఉంది కదా, ఈ సాంగ్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ సాంగ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఇవ్వగానే మనకు టోటల్గా ఇది వచ్చేస్తుంది అన్నమాట. నేను ఇక్కడ దాకా డ్రాగ్ చేసుకుంటాను. నేనైతే డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు టోటల్గా ఫస్ట్ నుంచి అయితే ఆడియో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి టోటల్గా మనకు 7 సెకండ్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని ఇలా ఇక్కడ దాకా మీరు సాంగ్ ఏడదాకా ఉందో ఆడదాకా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేశానో అదే విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్లే చేస్తే మనకు ప్లే అయిపోతుంది. ఇక్కడ సాంగ్ వస్తుంది, కాకపోతే నేనే మ్యూట్ చేయడం జరిగింది, ఎందుకంటే నాకు కాపీరైట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయ్యే వీడియోస్ కూడా కావాలి అంటే కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ ఒరిజినల్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని ఆన్ చేసుకొని ఇక్కడ కింద ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇవ్వగానే మనకు వీడియో అయితే 100% కాగానే సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు సేవ్ టు ఆల్బమ్ మీద క్లిక్ చేసుకోగానే వీడియో వచ్చేసి మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.